టికెట్ ఇవ్వాలి, వాళ్ళు ఫేర్ ఇవ్వాలి, ఎక్స్పెండిచర్ ఇవ్వాలి. అమ్మో చాలా తలపు పడ్డది. ఎంఎస్ ఎలక్షన్ చూసాం కదా, బట్టకట్టి ఎవడు ఎండ్లలో వాడు కూర్చొని ఓట్లు వేసుకోమని చెప్పి ఎలక్షన్ కమిషన్ మొత్తం సార్వత్రిక ఎన్నికల పైన కరెక్ట్ గా డెసిషన్ తీసుకుంది. ఈ 2వ స్థానం 4వ స్థానం అనేది 4వ దశ అనేది నాకు తెలిసి ఎక్కడ చర్చ జరగలేదు సార్. నాకు నా పరిధిలో తెలియదు. రైట్ రైట్. వీరశంకర్ గారు ఏమనుకుంటున్నారండి? ముందుగా ప్యానెల్లో ఉన్న అందరికి, అలాగే జర్నలిస్ట్ సాయి గారికి, మీడియా అందరికీ వేస్తారు. నా ఆడియో వినిపిస్తుందా సాయి గారు? చెప్పండి, వినపడుతుంది, చెప్పండి. ఎన్నికలు లేట్ అవటం వల్ల లాభం నష్టం అనేది ఇరు పార్టీలకి ఉంటుంది. కానీ అధికార పార్టీ ఎక్కువ లాభపడుతుందని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ మీద ఉన్న ఇప్పటి వరకు ఉన్న నెగిటివ్ ని తగ్గించుకోవడానికి కొంత వాళ్ళ సమయం వచ్చి ఉంటుంది. అట్లాగే ప్రతిపక్ష పార్టీలో కూడా ఎవరైతే ఎన్ఆర్ఐలు ఉన్నారో, ఎవరైతే ఎక్స్పెక్ట్ చేసి ఈ ఎన్నికల్లో బరిలో దిగుతా ఉన్నారో వాళ్ళకి కూడా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూపించుకోవడం కోసం, కూడగట్టడం కోసం వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఎవరైతే ఉద్యమకారులు ఉద్యమం నుంచి పార్టీలోకి వచ్చారో, తక్కువ ఖర్చుతో ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నారో వీళ్ళకి మాత్రం అసంతృప్తిగా నిలుస్తుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు 10 రోజులు 15 రోజులు అయితే ఈ ఎన్నికల బయటలో నిలబడగలుగుతారు. కానీ దాదాపు 2 నెలలు కష్టపడి ఈ ప్రచార ఖర్చులు ఇవన్నీ పెట్టుకొని వీళ్ళందరినీ పోషించాలంటే ఉద్యమం నుంచి వచ్చిన నేతల కంటే తెలుగుదేశం పార్టీలకి ఇది కష్టం అని చెప్పి మనం ఏమైనా ఇరు పార్టీలకి కలిసి వచ్చే అవసరమే సమయం ఉంది. కాకపోతే దీనికి అనుభవజ్ఞులు చంద్రబాబు నాయుడు గారు దీన్ని మనకు అనుకూలంగా మార్చుకోవడంలో ఇది ఉపయోగపడుతుంది. రైట్. రామ్ కుమార్ గారు ఏమనుకుంటున్నారు?